అయ్యా రఘునాథ్ రెడ్డి గారు లేదా ఇంకో రెడ్డి గారు మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేము కలుపుకుంటే 85% మేము ఉన్నాం. రఘునాథ్ రెడ్డి గారు, మేము తలుచుకుంటే మేము చెప్పాల్సిన సందర్భం, బుద్ధి చెప్పాల్సిన సందర్భం వస్తే మీరేమైనా తట్టుకోగలరా అని చెప్పేసి ఇదే సందర్భంగా తనకి హెచ్చరిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మీరు ఈరోజు మీ కోడలు గెలిచినటువంటి పుట్టపర్తిలో అత్యధికంగా ఉన్న శాతం బీసీ సామాజిక వర్గం. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని రేపొద్దున మీరు మాకెంతో కొంత సేవ చేస్తారనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో మిమ్మల్ని గొప్పగా ప్రజలంతా తీర్పునిచ్చి మిమ్మల్ని గెలిపించారు. రఘునాథ్ రెడ్డి గారు, మీరు వీటన్నిటిని ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? పూర్తిగా అవాస్తవాలైనటువంటి భూముల్ని తీసుకొచ్చి కొంతమంది అదే సామాజిక వర్గాన్ని వ్యక్తులను తీసుకొచ్చి తన పైన నిందలు వేస్తే అవి నిజాలు కావు. నిజాలు నిగ్గు తేల్చాలనుకుంటే మీకు సివిల్ కోర్టులు ఉన్నాయి, ఆ సివిల్ కోర్టులో ఫిల్ చేయండి, ఆ సివిల్ కోర్టులో మీరు గెలవండి, ఆ తర్వాత మీ చట్టపరంగా తీసుకోండి. లేదు, ఏవైతే అసైన్మెంట్ భూములు రకరకాలుగా కాజేసినాడు లేకపోతే కబ్జా చేశాడని చెప్పేసి రకరకాలుగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ విధంగా చేసింటే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ లేకపోతే ఆర్టీఓ గారు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నట్టు, అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదా? అంటే తప్పు ఒప్పు కూడా తెలియకుండా ఉంటుందా? మీరు నిజంగా ఆ విధంగా వెళ్ళాలనుకుంటే ఈ యొక్క రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించండి. అక్రమంగా కానీ లేదా భూ కబ్జాలకు కానీ ఈ విధంగా పాల్పడి ఉంటే ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ఇదే సందర్భంగా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతే తప్ప బీసీలని రాజకీయంగా ఎదిగితే ఓర్చలేక ఉండలేక అనగదొక్కాలని చూస్తే మరొకసారి ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీలు తలుచుకుంటే మీరు ఎక్కడా అని ఇదే సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొకసారి ఆదినారాయణ యాదవ్ పైన మీరు చేస్తున్నటువంటి దాడులు, మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఇవి ఆపకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఎస్సీ జనసంఘం కలిసి మీ యొక్క కుట్రలను తిప్పి కొట్టడానికి ప్రతి మండలం తిరుగుతాం, ప్రతి గ్రామం తిరుగుతాం. మీ యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా బట్టబయలు చేసే స్థాయికి తీసుకొస్తామని చెప్పి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా, మేము దాదాపు ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఆ ప్రభుత్వానికి మేము ఇబ్బంది కలక్కోకుండా నిజమైన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నాం. చివరికి ఒక ఎంపీపీ ప్రజాప్రతినిధి స్వయాన మండల హెడ్ క్వార్టర్ వెళ్తూ ఉంటే తనపైనే రాళ్లతో దాడి చేసి చంపాలని చూస్తూ ఉంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి ఇదే సందర్భంగా పోలీస్ వ్యవస్థని రాజకీయ వ్యవస్థను కూడా మరొకసారి అడుగుతూ ఉన్నాం. నిజంగా ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవాలనుకుంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోలీసుల ద్వారాగా రెవెన్యూ ద్వారాగా ఎదుర్కోవాలి తప్ప దాడులకు దిగుతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, భయపెడతామంటే ఇక్కడ ఎవడు గాజులు దొరుకుని కూర్చొని ఉండరు. ఖచ్చితంగా మేము కూడా తిరగబడే రోజులు వస్తాయి. ఆ రోజులు వచ్చినప్పుడు మీరు ఎక్కడ నిలబడతారో ఒకసారి ఆ రఘునాథ్ రెడ్డి గారికి ఆ కదిరి ఉన్నటువంటి ఆ పనికిమాలినటువంటి ఆ ఎదవకి కూడా ఇదే సందర్భంగా ఆయనకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక తాటిపైకి వస్తే ఆ సత్తా ఏంటో ఆ దమ్మేంటో ఖచ్చితంగా రానున్న రోజుల్లో చూస్తారు. లేదు ఖచ్చితంగా మేము తప్పు తెలుసుకున్నాం, మేము కోర్టు పరంగానో లేకపోతే పోలీసుల పరంగానో మాకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని పూర్తిగా అక్కడే పరిష్కరించుకుంటాం. అంతే తప్ప దాడులు దిగమని మీకు క్షమాపణ చెప్పాలి.